హలో గాయస్, ఈరోజు స్పెషాలిటీ బ్లాక్ ఫ్రైడే. సో ఈ బ్లాక్ ఫ్రైడే అనేది లైక్ అన్ని సేల్స్, లైక్ మొత్తం ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, క్లోతింగ్, ఎవ్రీథింగ్ మనకి చీప్ అండ్గా డిస్కౌంట్లో దొరుకుతుందంట. సో మాకు ఈ బ్లాక్ ఫ్రైడే అనేది కొత్త. సో ఒకసారి వెళ్ళి ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు స్టార్ట్ అవుతున్నాం. ఇంతకీ బ్లాక్ ఫ్రైడే దేనికి అంటే, బిఫోర్ ద బ్లాక్ ఫ్రైడే థ్యాంక్స్ గివింగ్ అని చెప్పేసి అన్ని ఫ్యాక్టరీస్కి ఉంటుందంట. So the owners will present some goods to their workers. So ఆ నెక్స్ట్ 3 వీక్స్ నుంచి వరకు మొత్తం సేల్స్ అన్నీ జరుగుతాయి విత్ డిస్కౌంట్. సో మాకైతే కొన్ని కావాలి, జాకెట్స్, హుడీస్, సాక్స్, గ్లౌస్ కూడా. సో ఒకసారి వాళ్ళు వెళ్ళి డిస్కౌంట్లో ఉంటే కొనేద్దామని చూస్తున్నాం. సో విల్ షో యూ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ ఆన్. సో మా రూమ్ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మెట్రో తీసుకోవాలి. సో ఇప్పుడు మేము మా రూమ్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి లైన్ 2 మెట్రో ఎక్కేసి అక్కడ నుంచి గరిబాల్డి స్టేషన్లో ఆగి మళ్ళీ అక్కడ లైన్ 1 క్రాస్ అయ్యి టొలిడో స్టేషన్కి వెళ్ళాలి. సో టొలిడో ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేషన్ ఇన్ ద వరల్డ్. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వరల్డ్లో సెకండ్ బ్యూటిఫుల్ స్టేషన్ ఇదే కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మీకు మెట్రో స్టేషన్ కూడా ఒకసారి చూపిస్తా. సో గరిబాల్డి స్టేషన్ నుంచి బయటకు వచ్చాం. ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని ఉంటుంది. సో జనరల్గా ఇక్కడ 70% ఆఫ్ ఉంటుంది ఎప్పుడు, బట్ ఈరోజు బ్లాక్ ఫ్రైడే కాబట్టి సో ఏది తీసుకున్నా 7 euros. సో వెళ్ళి చూద్దాం ఏమున్నాయి. సో ఆల్ టైప్స్ ఆఫ్ షూస్ ఇక్కడ 7 euros ఉంటుంది. క్యాన్వాస్, బూట్స్, ఎవ్రీథింగ్. జీన్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి 7 euros ఉంటుంది. జాకెట్స్ ఇవన్నీ 7 euros. ఎవ్రీథింగ్ ఈజ్ 7 euros. బేసికలీ 20 euros, 40 euros వరకు ఉంటాయి, బట్ టుడే ఆఫర్ వల్ల 7 euros ఉంటాయి. ఇఫ్ ఎనీథింగ్ విచ్ ఈస్ less than 7 euros, it's the same cost, but which is more than 7 euros, everything comes under 7. ప్రజెంట్ మాకు ఎక్కడైనా నచ్చలేదు, సో మేము బయటికి వెళ్తున్నాం. వేరే టొలిడో స్టేషన్ అని చెప్పాయి కదా, సో అక్కడికి వెళ్ళి మళ్ళీ చూస్తాం. అంతా టొలిడో స్టేషన్ చూసారా, ఇదే ఒక అట్రాక్షన్ అనమాట ఇక్కడ.
సో ఇదే టొలేడో స్టేషన్, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేషన్ ఇన్ ద వరల్డ్. ఐ మీన్ సెకండ్ బ్యూటిఫుల్ స్టేషన్ ఇన్ ద వరల్డ్. సో ఇది టొలేడో స్టేషన్. అక్కడ నుంచి బయట అన్నీ మనకి హెచ్ఎన్ఎం పెద్ద పెద్ద బ్రాండ్స్ అండ్ చీప్లో కూడా మనకు ఉంటాయి. సో అన్నీ మనం డిస్కౌంట్లో ఉంటాయి అన్నమాట. సో ఎంత డిస్కౌంట్లో ఉంది ఏంటి అనేది వెళ్ళి చూసి తీసుకోవాలి. సో విల్ గో అండ్ చెక్. సో మా వాడు ఏదో చూస్తారంట, ఒకసారి హెచ్ఎన్ఎంకి వెళ్దాం ట్రై చేస్తున్నాం. ఇక్కడ డిస్కౌంట్ ఉంటే ట్రై చేద్దామని వీఆర్ ప్లానింగ్ టు టేక్ సమ్ జాకెట్స్. సో చేయాల్సిన షాపింగ్ అంతా చేసాం. ఒక షూ తీసుకోవాలి అండ్ సమ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ ఒకటి తీసుకుంటే ఆల్మోస్ట్ షాపింగ్ అయినట్టే. సో చాలా కొన్నాం ఈ పాటికే. సో ఇక్కడ నుంచి గరిబాల్డి వెళ్ళి అక్కడ లంచ్ చేసి ఎలక్ట్రానిక్స్ చూస్తాం. ఎలక్ట్రానిక్స్ చూస్తే ఇంకా అది అయిపోతే బ్యాక్ టు హోమ్. సో ఇది చికెన్ హట్ గరిబాల్డి దగ్గర ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ క్లోజ్ టు మన ఇండియన్ ఫ్లేవర్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ బెటర్ టు హ్యావ్ చికెన్ బిర్యానీ హియర్. రైట్ నౌ వీఆర్ ఇన్ గరిబాల్డి. మా క్లోత్ షాపింగ్ అండ్ ఎవ్రీథింగ్ అయిపోయింది. సో ఓన్లీ ఒక ఎలక్ట్రానిక్స్ ఒకటి మిగిలాయి. అది కూడా ఏమైనా ఆఫర్ ఉన్నాయని చూసుకొని దానిలో తక్కువలే ఉంటే తీసుకుంటాం. సో లంచ్ చేసి మేము ఇక్కడ స్టేషన్లో ఉన్నాం. నెక్స్ట్ రూమ్కి వెళ్ళి రిలాక్స్ అవడం. సో దాన్ని ఈరోజు మొత్తం అసలు షాపింగ్ ఎఫెక్ట్ ఏంటనేది ఈ రూమ్కి వెళ్ళి మీకు చెప్తాను. బ్యాగ్ తెచ్చాం. సో ఇది గైస్ లైక్ వీఆర్ డన్ విత్ అవర్ షాపింగ్. సో మా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే లైక్ అన్ని కింద డిస్కౌంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ 30 to 50% డిస్కౌంట్ ఉంటుంది.
సో ఏంటి అంటే నేను చాలా షాప్స్ తిరిగాము, హెచ్ఎన్ఎంకి వెళ్ళాము అన్నీ, ఎందుకంటే తగ్గుతున్నాయి. సో ఇది 30 euros యాక్చువల్లీ, బట్ ఇదే నాకు బ్లాక్ ఫ్రైడే సేల్లో 7 euros వచ్చింది. సో మన లక్ బట్టి అండ్ స్టోర్ బట్టి ఉంటుంది అన్నమాట. హెచ్ఎన్ఎంలో నేను ఈ షర్ట్ తీసుకున్నాను, ఇది బేసిక్లీ 25 euros, 20% డిస్కౌంట్ పెట్టారు, సో 20 euros వచ్చింది. సో అలానే కంపారిటివ్లీ చూసుకుంటే బాగానే ఉంటుంది, కొన్ని బాగోట్లేదు డిస్కౌంట్ పరంగా. సో మన సందీప్ కూడా షాప్ చేశాడు, సో ఒకసారి తెలుసుకున్నాను. ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? నేనేమో నేను ఇండియాలో షాపింగ్ చేయలేదు కాబట్టి ఈరోజు షాపింగ్ చేయాల్సి వచ్చింది. నేను ఈరోజు షాపింగ్ చేశాను ఒక 7-8 ఐటమ్స్. అందులో నాకు బాగా నచ్చింది అయితే హెచ్ఎన్ఎంలో ఇది ఓవర్ కోట్ తీసుకున్నాను. అయితే యాక్చువల్గా 80 euro ప్రైస్ ఉంది. దానికి మంచి ఆఫర్లో 30% ఆఫ్ ప్లస్ 20% ఎక్స్ట్రా ఆఫ్. ఎందుకు కానీ యాక్చువల్గా 40 euroకి అట్లా రావాలి అనుకోకుండా బై లక్కి ఇంకా ఎక్స్ట్రా ఆఫర్ ఏదో ఉందని చెప్పి 25 euroకి ఇచ్చారు. ఇంకా మరీ తగ్గుతుందంటే మనకు కావాల్సిన దానికంటే వైనాట్ మన ఎందుకు తీసుకున్నాం కాబట్టి తీసుకున్నాను. ఇంకా అలా బై లక్ కొన్ని బ్రాండ్స్ లక్కీగా దొరుకుతూ ఉంటాయి. కాకపోతే 50-50 ఆఫర్స్. నన్ను అడిగితే ఇండియాలోనే మంచి ఆఫర్స్ టైంలోనే మంచి బ్రాండెడ్స్ కొనుక్కొని కావాల్సినవి ఇక్కడ తెచ్చుకుంటే బెటర్ కాబట్టి అలా తెచ్చుకుంటే బెటర్. చాలామంది ఏమనుకుంటారంటే అబ్రాడ్ అవుతున్నాం కదా, అక్కడే మంచిగా ఉంటాయి అక్కడే తీసుకుందాం అని ఉంటారు. యాక్చువల్లీ ఇండియన్ మైండ్ సెట్ ఎలా ఉంటాయంటే ఇక్కడ యూరో కరెన్సీ కదా, మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకొని ఏదో ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నాం అన్నట్టుగా ఇబ్బంది పడతారు. కానీ డమాల్ సరుకు కాదు కాబట్టి మంచి ప్రోడక్ట్సే కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు. మీకు అట్ లాస్ట్ షాపింగ్ చేసాక కొంచెం ఐటమ్ చూస్తే కొంచెం సాటిస్ఫై అయిపోతారు అట్లా. సో ఇది మన సందీప్ ఒపీనియన్ దీనికోసం. సో కమింగ్ టు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, నేనైతే కొన్ని యాపిల్ స్టోర్స్కి వెళ్ళాం అండ్ కొన్ని ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ చూసాను అనమాట. సో యాపిల్ స్టోర్స్లో ఏంటంటే 30% డిస్కౌంట్ ఇస్తున్నారు. 30% డిస్కౌంట్ కూడా ఐ మీన్ ఆల్మోస్ట్ మొత్తం క్యాష్ తగ్గదన్నమాట. సో ఆ 30% డిస్కౌంట్లో కూపన్స్ ఇస్తారు. సో ఆ కూపన్స్తో మళ్ళీ మనం అక్కడ షాప్ చేయాలి. సో మనకి ఏదైనా మనకి అక్కడ ప్రాఫిట్ అయితే నాకంతా కనబడలేదు, ప్రోడక్ట్ వస్తుంది బట్ వీ హ్యావ్ టు అగైన్ ఇన్వెస్ట్ ఆన్ ద యాపిల్ స్టోర్. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, నేను విన్నది యూఎస్లో లైక్ ఆల్మోస్ట్ ఆల్ ద ప్రొడక్ట్స్ 50% డిస్కౌంట్ ఉంటుంది, వీ కెన్ బై ఎవ్రీ ప్రొడక్ట్ అని. బట్ నేను చూసిన దాన్ని బట్టి అయితే అంత అడ్వాంటేజెస్ అండ్ ప్రాఫిటబుల్గా నాకు అనిపించలేదు. బట్ ఇఫ్ యూఆర్ లక్కీ యుల్ గెట్ సమ్ గుడ్ షాపింగ్ మెటీరియల్. క్లోత్స్ అయితే మాత్రం బీభత్సంగా దొరుకుతాయి అండ్ అంతే దాని పరంగా. సో ఐ థింక్ దిస్ వీడియో విల్ బీ informative for you guys. Hope you like this video. Share and subscribe.